దేవేంద్ర, నేను చెప్పదలుచుకున్నది కూడా అదే. నీవు స్వర్గాధిపతివై దేవతలకు రాజువై కూడా నీ భోగభాగ్యాల కారణంతో సర్వస్వం పోగొట్టుకున్నావు. కానీ తమోగుణం గల తారకాసురుడు తన జపతపాల బలంతో తనకు కావలసిన వరాన్ని పొంది తన అసురజాతిని ఉద్ధరించడానికి మార్గం సుగమం చేసుకున్నాడు. నీవు దివ్య శక్తులను పొంది కూడా పరాజయం పొందావు. అసుర శక్తుల స్వామి ఘోర తపస్సు చేసి విజయం సాధించాడు. క్షమించండి పరమపిత, నన్ను క్షమించండి. నా భోగ విలాసాల కారణంగా చేసిన తప్పిదానికి నన్ను క్షమించండి సృష్టికర్త. మీకు ఈ దేవేంద్రుడు వాగ్దానం చేస్తున్నాడు, ఇక భవిష్యత్తులో ఇటువంటి దుష్కార్యాలు పునరావృతం కానే కావు. అవును పితృదేవ, నేను కూడా ఇక ముందు జాగ్రత్తగా ఉంటాను. ఇకనైనా కరుణించి ఆ తారకాసురునికి ఇచ్చిన వరాన్ని నిర్వీర్యం చేయండి. అసంభవం. ఇది ప్రకృతి నియమాలకు విరుద్ధం. వరం అంటే బాలల క్రీడ అనుకుంటున్నారా? ఇచ్ఛానుసారం ఇచ్చేసి తిరిగి పుచ్చుకోవడానికి. వాస్తవానికి వరాన్ని ఎవ్వరు వరాన్ని సాధించి పొందుతారు. తపోబలంతో తమ జాతకంలో పుణ్యఫలాన్ని సాధించిన వారందరికీ వారి పుణ్యఫల శేషం ఉన్నంతకాలం వరాల శక్తి కూడా వారితోటే ఉంటుంది. పుణ్యం క్షీణించి అంతం కాగానే వరాలకు కూడా ప్రభావం తగ్గుతూ ఉంటుంది. తారకాసురుని పుణ్యఫల శేషం మిగిలి ఉన్నంతకాలం అతన్ని ఎవరు ఏమీ చేయడం సాధ్యం కాదు. అంటే వేచి ఉండవలసిందేగా, వేరే ఏ ఉపాయమూ లేదు. దేవేంద్ర, సకల దేవతలారా, అందరూ ఓపిక ఉండడం ఎంతో అవసరం. ఆ రోజు రానే వస్తుంది, తారకాసురుడు పుణ్యఫల శేషం అంతరించే రోజు. ఆ తరువాత మేము తలుచుకుంటే తారకాసురుని వధించవచ్చు కదా పరమపిత? లేదు, తారకాసురుని వధించడం నీ తరం కాదు. అయితే అతన్ని ఎవరు వధిస్తారు? మమ్మల్ని ఎవరు రక్షిస్తారు పరమపిత? అతని వధ శివపుత్రుని ద్వారానే అవుతుంది. శివపుత్రుడా? శివుని పుత్రుడా? కానీ సతీమాత ఆత్మాహుతి చేసుకున్నారుగా. అంత ఆశ్చర్యపడవలసిన అవసరం లేనే లేదు. ఇందులో ఏముందని? సతి లేకుండా శివపుత్రుడు ఎలా జన్మిస్తాడనా? ఇది ఎంతో చిన్న విషయం. శివునికి వివాహమవుతుంది. వివాహానంతరం పుత్రుడు ఉద్భవిస్తాడు. ఆ పుత్రుని ద్వారానే తారకాసురుని వధ జరుగుతుంది. పరమపిత, నా అభిప్రాయం అది మీరో లేక శంకరుడో చేస్తే సరిపోతుందిగా. అది కూడా సాధ్యం కాదు. ఆ వరాన్ని ఇచ్చింది నేనే. ఇక శివుడు ఎప్పుడూ అకారణంగా ప్రత్యక్షం కానే కాడు. అయితే శివుని పుత్రుడే ఎందుకు? తారకాసురుని ఎవరైనా వధించవచ్చుగా. అతని పుణ్యం క్షీణించగానే ఈ కార్యం ఎవరికైనా సంభవమే కదా. అలా కాదు. అటువంటి శక్తివంతుల్ని వధించటం ఒకరికే సాధ్యమవుతుంది. తపస్వి, తేజస్వి, ఓజస్వి, లోక కళ్యాణకర్త, నిరహంకారి, పరమపుణ్యుడు, పవిత్రాంశ సంభూతుడైన వాడు మాత్రమే. ఈ గుణాలు కేవలం శివుని అంశలోనే విరాజిల్లుతూ ఉంటాయి. తారకాసురుని వంటి యోగ్యుడైన అసురుని వధించడానికి భోగలాలసుడు కాదు, యోగి పుంగవుడే ఇందుకు సమర్థుడు. ఇంకా ఈ జగత్తులో శివుణ్ణి మించిన యోగి ఎవరున్నారండి? కానీ పరమపిత, శివుడి వివాహం చేసుకుంటాడా? సతీదేవి వియోగంతో నిత్యం సమాధిలోనే ఉంటున్నాడు. శివుని వివాహం సంభవమేనా? ఖచ్చితంగా. సతి ప్రసాదించిన వరాన్ని అనుసరించి శక్తి ధరించబోయే అవతారం హిమవంతుడు అతని పత్ని మైనారాణి యొక్క పుత్రిక రూపంలో అవుతుంది. పరమపిత, శక్తిమాత తిరిగి మళ్ళీ అవతరిస్తుందంటారా? అవును, ఆమెయే వరమిచ్చింది, తప్పక అవతరిస్తుంది. పరమపిత, సతీమాత ఎప్పుడు, ఎందుకు, ఎవరికి వరమిచ్చారో వివరంగా తెలియచేస్తే దేవతల మనస్సు శాంతిస్తుంది. ఒకప్పుడు హిమవంతుని పత్ని మైనాదేవి మనస్సులో సతిని పుత్రికగా పొందాలన్న కోరిక జనించింది. అందుకే ఆమె కైలాసంలోని ఏకాంత శిఖరం పైన శక్తి ఉపాసన ఆరంభించింది. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే నమః.
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే నమః. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే నమః. మహారాణి మైనాదేవి మేలుకో. నిన్నే మైనాదేవి. అమ్మా జగదంబ, నీ దర్శనం పొంది నా జీవితం సఫలమైందమ్మా. నీ ఈ తపో దీక్షతో నేను ప్రసన్నురాలనయ్యాను. కోరుకో, నీ అభీష్టం కోరుకో. ఒకే ఒక్కటి, నీ రాబోయే అవతారంలో నేను నిన్ను పుత్రిక రూపంలో పొందాలని ఉంది. నీ ఈ కోరికను తీర్చడం కోసం నేను వరాన్నిచ్చినా కూడా ఒక్కటి తెలుసుకో, అది కష్టాల భరితమై ఉంటుంది. కారణం, ఈ జన్మలోని కఠిన పరిస్థితులు, కఠోర పరీక్షల కారణంగా నేను ఆత్మాహుతి చేసుకోవాల్సి ఉంది. తర్వాతి అవతారంలో ఇంతకన్నా కఠిన పరీక్షలకు లోను కావాల్సి ఉంటుంది. నీ పుత్రిక దుఃఖాన్ని, కష్టాన్ని సహించగలవా? నీకు మాతృదేవతనయ్యే అదృష్టాన్ని పొందడానికి సకల దుఃఖాలను విస్మరిస్తాను. మాతృదేవతగా మమతానురాగాల నా కోరిక పరిపూర్ణమవుతుంది. ఎలాంటి కష్టాన్నైనా రాకుండా చూసుకుంటాను. నీకు పుత్రికగా జన్మించాలనే కోరిక మనసులో ఎంత నాటుకుందంటే, ఇది సఫలం కాకపోతే ఏ అనర్థాలకైనా దారి తీయవచ్చు. ఇంతకన్నా కూడా నేను కష్టాలను సహించడానికి సంసిద్ధురాలిని. నీ పుత్రికగానే జన్మిస్తాను. నిజమా? నా తపస్సు ఫలిస్తుందా? నాకు నీ మాతృదేవతనయ్యే అదృష్టం కలుగుతుందా? అమ్మా, నాకు వరాన్నివ్వు. వచ్చే జన్మలో నీవు నా పుత్రికవై కటాక్షించాలి. తథాస్తు. ఇది కఠిన సత్యం. సతీదేవి ఇచ్చిన వరాన్ని అనుసరించి సతీదేవి పునర్నారీ అవతారంలో మాతాపితలయ్యే అదృష్టం హిమవంతునికి మైనాకు ప్రాప్తిస్తుంది. దేవేంద్ర, ఇందుకోసం మీరందరూ కలిసి మైనాదేవి ఇంకా హిమవంతుల దగ్గరికి వెళ్ళి వారికి సతీదేవి ఇచ్చిన వరాన్ని జ్ఞప్తికి తెచ్చి శక్తి ఉపాసనకు ప్రోత్సహించవలసి ఉంటుంది. శక్తి ఉపాసన? అవును, శక్తి ఉపాసన. దీనితోనే అనుకున్న కార్యం సఫలీకృతం కావడం తథ్యం. తమరి అనుజ్ఞ బ్రహ్మదేవా. ఈ క్షణమే అక్కడికి వెళ్తాం. పరమపిత దేవతలందరినీ, మైనారాన్ని, హిమవంతుణ్ణి కలవడానికి పంపారు. మరి వారి శక్తి ఆరాధన సఫలమవుతుందా? అనుమానం ఎందుకు నారదా? శక్తి శివుని అర్థాంగి కదా. సతి అగ్ని ప్రవేశానంతరం శివునిలో వైరాగ్యం పెరిగిపోయింది. హే పరమపిత, ఇలాంటి స్థితిలో శక్తి అవతారాన్ని శివుడు సమ్మతిస్తాడంటారా? నారదా, నువ్వు ఈ నిజాన్ని ఒప్పుకుంటున్నావు కదూ? శక్తి సదాశివుని అర్థాంగి అని. అయితే ఇది ఒప్పుకో మరి. శివుడు సతివరాన్ని సంపూర్ణం చేయిస్తాడు. సతివరం సఫలం కావడానికి శివలీలా మహత్యం కూడా తప్పక ఉంటుంది. బ్రహ్మవాక్యం సత్యమే అవుతుంది. నారాయణ నారాయణ. నీకు జ్ఞాపకం ఉన్నట్టుగా లేదు మహారాణి మైనాదేవి. ఆ సతీమాత మీ ఇంట
పుత్రికగా జన్మిస్తానని వరాన్నిచ్చారు. వరమిచ్చారా? నాకిచ్చారా? సతీమాత నాకు పుత్రికగా జన్మనిస్తానన్నారా? బహుశా చాలా కాలం గడిచిపోవడం వలన మీరు సమస్తము మరిచినట్టున్నారు. అవును మైనారాణి, తమరు సతీమాతను ఆరాధించారు. ఆమె ప్రసన్నం చెంది తమకు పుత్రికగా జన్మిస్తానని వరాన్ని ప్రసాదించారని మీరు మరిచుంటారు. కొద్ది కొద్దిగా జ్ఞాపకం వస్తుంది. సతిని పుత్రికగా పొందడానికి నేను ఆరాధన అయితే చేశాను. అయితే ఇప్పుడు అది సఫలీకృతం కావడానికి తమరు మహాశక్తిని ఉపాసించవలసి ఉంది మైనాదేవి. అవును, తమరు శక్తి ఉపాసన చేయవలసి ఉంది. ఎందుకంటే సతియే శక్తి రూపం. శివలీల కారణంగా తమరు ఈ వరాన్ని మరిచారు. శక్తి ఉపాసన ద్వారా శక్తిని జాగృతం చేసి తమరు కోరిన వరాన్ని జ్ఞప్తికి తేవలసి ఉంది. మేలు చేశారు ఇక్కడికి వచ్చి. సతీమాత మాకు ఇచ్చిన వరం గురించి మాకు గుర్తు చేశారు. నేను మర్చిపోయాను. ఇప్పుడు జ్ఞప్తికి వచ్చిందిగా, అయితే మహాశక్తిని స్మరించండి. తప్పకుండా. ఇది నా అదృష్టం. మరి ఆ సతీమాత పుత్రికగా నా ఇంట జన్మిస్తుందంటే నే తప్పకుండా మహాశక్తిని ఆరాధిస్తాను. విధాత చూపిన అపార కృపతో మాకు ఈ అదృష్టం సంప్రాప్తించింది. మేము శక్తిమాతను తప్పక ఆరాధిస్తాం. అదే మనందరికీ శ్రేయస్కరం కూడా. ఆ తరువాత శివేచ్ఛ. ఇది నిత్యం ఉన్న సమస్యే. పరమేశ్వరుని ఎలా మేల్కొల్పాలో ఏమిటో. వారిని మాటి మాటికి మేలుకొలిపే అవసరం ఏమిటి స్వామి? సుయేష, కాస్త ఆలోచించు. పరమేశ్వరుడు ఈ విధంగా సమాధిలో లీనమై ఉంటే మనం అనాథుల్లాగే ఉండిపోవాలా? ఈ నిరంతర సమాధి వారి వైరాగ్యాన్ని పెంచదంటావా? ఇక మన గతి ఏమిటి? వారే మన స్వామి. వారు కాక మన పోషణ రక్షణ ఇంకెవరు చేస్తారు? క్షమించండి స్వామి, పొరపాటైంది. పరమేశ్వరుల సమాధిని దేవర్షి నారదుల వారే భంగం చేయగలరు. కానీ దేవర్షి నారదులు ఎక్కడున్నారు? వారిని ఎలా పిలవాలి? వారు ఎప్పుడు వస్తారు? స్వామి ఎప్పుడు మేల్కొంటారు? వారు రాకపోతే ఏమీ సాధ్యం కాదు. సాధ్యమే నందీశ్వర, ఇది సాధ్యమే. దేవర్షి నారదులు త్రిలోక సంచారం చేస్తారు. మనం అందరం కలిసి వారిని ధ్యానిస్తే తప్పక ప్రత్యక్షమవుతారు. అవును నందీశ్వర, మనందరం కలిసి వారిని ధ్యానిద్దాం. ఏం సుయేష, ఈ ఉపాయం మంచిదేనా? అవును స్వామి, అలా చేయటం మంచిదే కదా. హే బ్రహ్మదేవ మానసపుత్ర, హే ఋషిశ్రేష్ఠ, దేవర్షి నారదా, మీరే మమ్మల్ని కరుణించాలి. ఓం బ్రహ్మపుత్ర నారదాయ నమః. ఓం బ్రహ్మపుత్ర నారాయణ నమః. ఓం బ్రహ్మపుత్ర నారాయణ నమః. ఓం బ్రహ్మపుత్ర నారాయణ నమః. ఓం బ్రహ్మపుత్ర నారదాయ 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 నమః. క్షమించండి పరమేశ్వర, మీకు కోపం తెప్పించాలని మా ఉద్దేశం కాదు. మమ్మల్ని నమ్మండి. శంభో శంకర, నమో దేవాధిదేవా. శంభో శంకర, నమో దేవాధిదేవా. నమో త్రిలోకనాథ. నారదా, అంత దూరంగా నిలుచున్నావే, దగ్గరికి రా. మీ తీవ్ర దృష్టి భయంగా ఉంది పరమేశ్వర. క్రోధంలో ఉన్నట్టున్నారు. ఈ నంది తోటి వారితో కలిసి కోలాహలం చేసి నా సమాధిని భంగపరుస్తున్నాడు. హే త్రికాలజ్ఞాని, అకారణంగా ఏదీ జరగదు.
వీరందరూ నీ సేవకులే. నీవేమో చాలా మటుకు సమాధిలో ఉంటావు, వీరేమో నీ ఆదరణ, నీ కృప లభించక నిరాశ చెందుతున్నారు. వీళ్ళ అపరాధం ఏమీ లేదు. ఉంది అంటే కేవలం ఒక్కటే, తమ స్వామి కోసం భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. వారిని కరుణించు. ఇంకా ఏమిటి నారదా? ఏదో సమాచారం తెచ్చే ఉంటావు. మీకు తెలియని సమాచారం అంటూ ఏదైనా ఉంటుందా దేవాధిదేవా? మీకు ఇది కూడా తెలిసే ఉంటుంది దేవాధిదేవా. బ్రహ్మదేవులు ఓ సత్యాన్ని ఉద్ఘాటించారు. హిమవంతుని పత్ని మైనాగర్భం నుంచి మహాశక్తి జన్మిస్తుందట. ఈ సత్యం నాకే తెలిసి ఉంటే మహాదేవా మీకు తెలిసే ఉండాలిగా. కానీ నాకు తెలియందేమిటంటే మహాశక్తి జన్మించే శుభగడియ ఎప్పుడొస్తుందా అని. హే మహాదేవా, కరుణించి ఒక్క విషయం చెప్పండి, మహాశక్తి ఎప్పుడు అవతరిస్తుంది? నారదా, అసహనం ఏమాత్రం మంచిది కాదు. అసహనం కాదు, అసహనం కానే కాదు పరమేశ్వర, జిజ్ఞాసతోటే అడుగుతున్నాను. నారాయణ నారాయణ. ఈ విషయాన్ని త్రిలోకాల్లో చర్చించి ప్రచారం చేద్దామనా? లేదు మహాదేవా, నేను మాత్రం అలా చేయను, నిజమే చెప్తున్నాను. నీ స్వభావం నాకు తెలుసు నారదా. చిత్రం ఏమిటంటే నీ నోట్లో నువ్వు గింజైనా నానదు కదా. హే త్రికాలజ్ఞాని, నా స్వభావం కాస్త మెరుగుపడింది. నారాయణ నారాయణ. మహాదేవ, కరుణించి నాకు విషయం చెప్పండి, మహాశక్తి ఎప్పుడు జన్మిస్తుంది? నీ ప్రశ్నకు సమాధానం పొందాలంటే నీవు నిరీక్షించవలసి ఉంటుంది నారదా. నారాయణ నారాయణ. ఊరికే చింతించకునండి, శీఘ్రకాలంలోనే మీ కష్టాలు తీరబోతున్నాయి. మీరు ఆ దేవదేవుణ్ణి సమాధి నుండి మేల్కొల్పడానికి నా గురించి వేచి ఉండక్కర్లేదు. అంటే ఇక ఆనందమే ఆనందం. మరి ఇది ఎలా సాధ్యం అవుతుంది? నంది, నీ ప్రశ్నకు సమాధానం పొందడానికి కొన్నేళ్లు వేచి ఉండాల్సి వస్తుంది. మరి నారాయణ నారాయణ. మహారాణి, మేనరాణి, ఎక్కడున్నావు ప్రియా? సునంద, మీ రాణి కనపడదే, ఎక్కడుంది ఆమె? మహారాజా, ప్రాతకాల నుంచి నేను ఆమెని వెతుకుతున్నాను. కనపడితే నాకు తెలియచేయి. చిత్తం. ప్రతిహారి, చిత్తం. నువ్వెక్కడైనా మేనరాణిని చూసావా? అనేక మార్లు చూశాను స్వామి, మీ సేవలో నిత్యము ఆమెను చూస్తున్నాను. మందబుద్ధి, నేను అడుగుతున్నది ఈ రోజున మహారాణిని ఎక్కడైనా చూసావా అని. ఆమె ఎక్కడుందో చెప్పగలవా? క్షమించండి మహారాజా, గత కొద్ది దినాలుగా నాకు ఆవిడ దర్శనం కలగలేదు. మరి మహారాణి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మహారాజా, కులగురువులు గర్గఋషి వేయించేశారు. గురుదేవా, తమ సేవకుడి ప్రాణము స్వీకరించండి. ఆయుష్మాన్ భవ. ధ్యానహో. రండి గురుదేవా. కూర్చోండి గురుదేవా. లేదు హిమవంత, కూర్చునే వ్యవధి లేదు. యజ్ఞస్థలానికి చేరుకోవాలి. నేను కేవలం నీకో శుభవార్త తెచ్చా. చెప్పండి గురుదేవా. హిమవంత, మా జ్యోతిష్యపు లెక్కలను బట్టి నేను తెలుసుకున్నదేమిటంటే నీకు త్వరలోనే పుత్రరత్నం జన్మిస్తాడు. పుత్రరత్నం పుడతాడా? అవును రాజా, ఆ శుభతరుణానికై వేచి ఉండు. విధాత నీ పట్ల ప్రసన్నుడే. ప్రణామం గురుదేవా. మహారాజులకు జయము. రండి మహామంత్రి. మహారాజులేదో దీర్ఘాలోచనలో ఉన్నారు. అవును మహామంత్రి, చూడండి, ఉదయం నుంచి మహల్ మూల మూలలా గాలిస్తున్న మా మహారాణి మీద ఎక్కడా కనపడలేదు. ఆమె మహల్లో ఉంటేగా కనపడ్డానికి. అంటే ఆమె మహల్లోనే లేదా? ఎక్కడుంది ఆమె? మహారాజా, ఆమె వనంలో శక్తి ఉపాసన చేస్తున్నారు. వనంలో శక్తిని ఉపాసిస్తోందా? ఒంటరిగా? అవును మహారాజా. మనం అక్కడికి వెళదాం. రాజా, శీఘ్రమే నీకు పుత్రరత్నం జన్మిస్తాడు. మహారాణి. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చై. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చై. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చై. ఓం ఐం హ్రీం
క్లీం మహారాణి మైనా? చాముండాయ విద్యై ఓం ఐం మహారాణి? హ్రీం క్లీం. ప్రియా, స్వామి తమరిక్కడ? ఆశ్చర్యం నాకు కలగాలి మహారాణి. నేను ఇది తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరిక్కడ ఈ నిర్జన వనంలో ఒంటరిగా మన ఇద్దరం కలిసి శక్తి ఉపాసన చేద్దామనుకున్నాం కదా, మరి మీరు ఒంటరిగా వచ్చేసరే? స్వామి తమరు సతి ఇచ్చిన వరం విషయాన్ని మర్చిపోయారా? ఈ ఉపాసనను నేను ఒంటరిగానే చేయాలి. మీరు మరోలేదు ప్రియ, ఇక్కడ నువ్వు సతిని నీ కుమార్తెగా పొందటానికి ఉపాసన చేస్తున్నావు. అక్కడ కులగురు గర్గ ఋషి భవిష్యత్తుని గురించి తెలిపారు. మనకు పుత్రరత్నం జన్మిస్తాడని. స్వామి తమరు నన్ను సందిగ్ధంలో పడవేశారు. సందిగ్ధమా లేక సంతోషమా? స్వామి మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను, మహాశక్తి ఉపాసన నన్నొక్కతిని చేయనివ్వండి. మరి మహారాణి, మన కులగురు గర్గ ఋషి భవిష్యవాణి గురించి కూడా ఆలోచించు. మరి అది సత్యం. దాన్ని బట్టి మనకు పుత్రుడు. స్వామి ఇప్పుడు ఆ చర్చలేమీ వద్దు, నాకు బాధ కలుగుతుంది. తమకు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను, ఈ సమయంలో నన్ను మహాశక్తిని ధ్యానించనివ్వండి. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విద్యై నమః శివాయ. నాకు మీ ఆజ్ఞ ఏమిటి దేవేశ్వర? ఆజ్ఞ? ఇలా వచ్చావే? ఇప్పుడు మా ఆజ్ఞతోనే ప్రత్యక్షమయ్యావా? నిస్సందేహంగా తమ ఇచ్చ లేకుండా నేను ప్రత్యక్షమవడం సంభవమే కాదు. తమరి లీలలన్నీ అపరంపారమైనవి. వాటికి వశమవడంతో నేను ఈ చోట ఈ విధంగా ప్రత్యక్షమయ్యాను. నేను తమ నుండి భిన్నం కాలేను కదా? భిన్నం కావు. మరి ప్రత్యక్షమై నా ఆజ్ఞను కోరి అవసరం ఎందుకు కలిగింది? అది కూడా తమరి లీల వల్లే. సతీ అవతారంలో మీరు మా తండ్రి యజ్ఞానికి వెళ్ళనివ్వడము, అందుకు కాదనకపోవడమును అవి కూడా తమరి లీలలే కదా. నీకు తెలిసే ఉండాలి కదా నే అలా ఎందుకు చేశాను. నువ్వు మా అభిన్న అంగానివైతే ఇది కూడా తప్పక తెలిసే ఉంటుంది. నీ రాబోయే స్త్రీ అవతారం ఎక్కడ జరుగుతుందో అది తెలిస్తే నా ఆజ్ఞను కోరాల్సిన అవసరం ఏముంది? హిమాచల మహారాణి మైనాదేవి యొక్క ఉపాసనను అనుగ్రహించడం తమరి ఆజ్ఞ లేకుండా ఎలా సంభవమవుతుంది పరమేశ్వర? శక్తికై ఆరాధన సలుపుతున్న సాధకులను అనుకూలంగా అనుగ్రహించేందుకు నువ్వు స్వతంత్రురాలు. నాకు అర్థమైంది దేవేశ్వర. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విద్యై 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 ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విద్యై. మహారాణి మైనా, అమ్మ జగదంబ, మైనారాణి, నేను నీ భక్తికి ఉపాసనకు ప్రసన్నురాలనయ్యాను. అమ్మ జగదంబ, ఇక నన్ను ప్రసన్నం చేయండి. మీరు నా ఇంటి పుత్రికగా జన్మనిస్తానని మీరు నాకు వరం ఇచ్చారు కదా, దాన్ని పూర్తి చేయండి అమ్మా. ఆ ఉద్దేశాన్ని పూర్తి చేయడానికే నేను ప్రత్యక్షమయ్యాను. నేను పుత్రిక రూపంలో నీ గర్భాన అవశ్యం జన్మిస్తానులే. కానీ గర్గ ఋషి భవిష్యవాక్కును నీ పతి మనోభీష్టాన్ని కూడా పూర్తి చేసిన పిదపని
ముందు నువ్వొక పుత్రుడికి మాతవు కావాలి. దాని పిదప నేను జన్మిస్తాను. ఆ సమయానికై నీవు ప్రతీక్షించాలి. నీ ఉపాసన పూర్తయింది. ఇక నీవు నీ మహలకు తిరిగి వెళ్ళు. గురుదేవ, తమరేమో మందహాసం చేస్తున్నారు, మాకేమో సందిగ్ధత. సందిగ్ధత? తమరి భవిష్యవాణి. సతీమాత వరం ప్రకారం మహారాణి శక్తిని ఉపాసించడానికి వెళ్ళింది, ఆమెను తన పుత్రిక రూపంలో పొందటానికి. ఇటు తమరి భవిష్యవాణి ప్రకారంగా మాకు పుత్రరత్నం కలగాలి. రెండు మాటలు అసత్యాలు కాజాలవు కదా. మరి సత్యం ఏమిటి గురుదేవా? ఏది సత్యం గురుదేవా? మాకు పుత్రరత్నం కలుగుతాడా లేక పుత్రిక? ఇద్దరున్నా? అవును రాజా. మైనా మహారాణికి ముందు పుత్రుడు జన్మిస్తాడు, తర్వాత పుత్రిక. అవును స్వామి, మహాశక్తి కూడా ఇదే వరాన్నిచ్చింది. అదే రాజగురువు గర్గఋషి చెప్పారు. మా ప్రణామాలు స్వీకరించండి. దీర్ఘ సుమంగళీ భవ. పుత్రప్రాప్తి పుత్రికా ప్రాప్తిరస్తు. ఇప్పుడు నీ సందిగ్ధత తీరిందా? అవును గురుదేవ, మహాశక్తి కృప వల్ల తమరి ఆశీర్వాదంతోనూ ఇక ఏ సందిగ్ధత లేదు. మా మంగళాశాసనం, మా ఆశీర్వాదము సదా నీ వెంట ఉంటాయి రాజా. ఆదిశక్తి కృపను, కులగురువు గర్గఋషి ఆశీర్వాదాన్ని పొందిన మహారాజు హిమవంతుడు, మహారాణి మైనా ఎంతో సంతోషించారు. కానీ దేవేంద్రుడు, దేవతలు తారకాసురుడి బాధలకు భయపడి ఆ భయాన్ని తొలగించే మార్గం వెతకసాగారు. అప్పుడు వారికి ఆకాశంలో విహరిస్తున్న దేవర్షి నారదుడు తారసిల్లాడు. నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, నారాయణ నారాయణ. దేవర్షి, మమ్మల్ని భీతావహుల్ని గావించారు కదా. భయం చెందాల్సింది పెడబుద్ధులు మలిన చరిత్రులే కదా దేవేంద్ర. తమరెందుకు భయపడుతున్నారు? మా దుర్దినాల్లో తమరు కూడా ఎత్తి పొడుస్తున్నారా దేవర్షి? నారాయణ నారాయణ, పొడుపులను సహిస్తాను, పొడవబోను. దేవర్షి, దయచేసి తమరెటు నుంచి వస్తున్నారో కాస్త చెప్పండి. మాకేదైనా శుభ సమాచారం తెచ్చారా? నేను ఊరికే శుభ అశుభ సమాచారాలు చేరవేసేవాడినిగా మిగిలాను. అయినా నీకొక సమాచారం చెప్పాలి. ఏమిటా సమాచారం? చెప్పండి దేవర్షి. మహారాణి మైనా చేసిన శక్తి ఉపాసన సఫలమైంది. ఇక శక్తి ఆమె ఇంట పుత్రిక రూపంలో జన్మిస్తుంది. ప్రసన్నం కావటానికి తొందర లేదు. పుత్రిక జననం పుత్ర జననం తర్వాతనే అవుతుంది. ఏం భయపడనవసరం లేదు. కార్యం నెమ్మదిగా జరుగుతుంది, కానీ జరగక మానదు. దేవేంద్ర, భవిష్యత్తులో ఇక మీద జాగ్రత్త. ఆ పరమపిత బ్రహ్మదేవుని హెచ్చరిక మరవకండి. మీకోసం తారకాసురుడు మళ్ళీ జన్మించవచ్చు, కానీ మిమ్మల్ని కాపాడేందుకు ఆదిశక్తి లేక సతీదేవి మళ్ళీ జన్మించదు. దేవర్షి, తారకాసుడి వధ జరిగేలోపు ప్రస్తుత సమయానికి ఏదైనా ఉపాయం? దేవేంద్ర, నేను తమది సమస్త దేవగణాలది దయనీయ పరిస్థితిని బాగా అర్థం చేసుకోగలను. నాకు తెలిసినదేమంటే ఎల్లవేళలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకటే ఉపాయం. భవహరుడు పరమశివుని పంచాక్షరీ మంత్ర జపమే. ఓం నమః శివాయ. అంటే నేటి దినం అత్యంత శుభం. నేడు నంది సుయేషల వివాహ దినోత్సవం. అందుకని కైలాసంలో శివుని ప్రత్యేక పూజలకు ప్రార్థనలకు నంది ఏర్పాట్లు చేశాడు. దేవర్షి,
అంటే మీరు అనడం మేము దేవతలందరము అక్కడికి వెళ్ళి శివుని ప్రార్థించాలనేగా? నిజం అదే. కానీ ఒక మాట, ప్రార్థనలు స్తుతి సదా ప్రసన్నచిత్తులై చేయాలి. మీ ముఖాల్లో విషాదం కనపడరాదు. ప్రసన్నచిత్తులై సలిపే ప్రార్థన అవశ్యం సఫలమవుతుంది. దేవర్షి, ఈ శుభ సందర్భాన శివ ప్రార్థనల్లో తమరి తోడ్పాటు ఉండాలని మా అందరి కోరిక. పోరటమేల దేవేంద్ర, నారదుడు శుభకార్యం అంటేనే సదా తత్పరుడై ఉంటాడే. శుభస్య శీఘ్రం. शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नभधर जलमुल क्षण क्षणानिकी दश दिशलंदुन उषसुलोन नभधर जलमुल क्षण क्षणानिकी दश दिशलंदुन उषसुलोन मृति जन्मలలో जड़ चेतनलो नीवे निंडितिवे ओम नमः शिवाय ओम नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय आदि अनंतमु नुव्वु भयहर्तवु कैलासवासा ओ परमेश आदि अनंतं నువ్వు భయహర్తవు కైలాసవాసా ఓ పరమేశ ओ सुखकर्ता ओ दुःखहर्ता आपदलोना नीवे ఓం నమః శివాయ ఓం నమః శివాయ ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय